నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో విమానాలు ప్రారంభిస్తూ ఉన్నట్టు కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. 55 రోజుల తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభమైంది. అలాగే కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించిన తర్వాత అలాగే మునపటి మనం చూసుకుంటే కానీ కువైట్ గగనతలం కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేయడంతో ఒక్క విమానం కూడా కువైట్ ఆకాశంలో కువైట్ గగనతలంలో కనిపించేవి కాదు. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనపడుతూ ఉంది చూడండి. కువైట్ వైపు అయితే విమానాలు వస్తూ ఉన్నాయన్నమాట. అలాగే కొన్ని విమానాలు కువైట్ ఎయిర్పోర్ట్కు చేరుకొని విమాన రాకపోకలు ప్రారంభించాయని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఈ రోజు రాత్రికి మనం చూసుకుంటే మరిన్ని విమానాలు కువైట్కు వస్తాయని చెప్పేసి, అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇండియాకు విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని చెప్పేసి. కువైట్లో ఉన్న కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆదివారం నుంచి తమ యొక్క విమానాలు ప్రారంభిస్తూ ఉన్నట్లు రెండు ప్రకటించాయన్నమాట. టెర్మినల్ 4 నుంచి కువైట్ ఎయిర్వేస్ తన యొక్క విమానాల రాకపోకలు కొనసాగిస్తే, ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 5 నుంచి జజీరా ఎయిర్వేస్ తన యొక్క విమాన కార్యకలాపాలు ప్రారంభించనుంది. అలాగే ఇండియాలోని చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, ముంబై, ఢిల్లీ నగరాలకు అయితే విమానాలు నడుపుతూ ఉన్నారు. అలాగే హైదరాబాద్ కూడా విమానాలు నడిపే అవకాశం ఉంది. హైదరాబాద్ పేరునైతే కానీ కువైట్ ఎయిర్వేస్ కావచ్చు, జజీరా ఎయిర్వేస్ ప్రకటించలేదు. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి మీ ట్రావెల్ ఏజెంట్ సంప్రదించండి, హైదరాబాద్కు విమానాలు తిరుగుతూ ఉన్నాయో లేదా అని చెప్పేసి. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా మీరైతే వెళ్ళవచ్చు అనమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.